ఏజెంట్ మోసంతో గల్ఫ్లో చిక్కుకున్న రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలానికి చెందిన బాలసాని గౌరయ్య ఎట్టకేలకు భారత్కు చేరుకున్నాడు. మాజీ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో బాలసాని తన స్వగ్రామానికి చేరాడు. బస్వాపూర్కు చెందిన బాలపారి గౌరయ్య 2 నెలల క్రితం గల్ఫ్ దేశమైన మస్కట్లో ఏజెంట్ మోసానికి బలై అక్కడే చిక్కుకున్నాడు. తనను ఆదుకొని స్వదేశానికి తీసుకెళ్లాలని ఇటీవల సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియోపై స్పందించి కేటీఆర్ వెంటనే మస్కట్ ఎంబసీకి లేఖ రాశారు. ఎంబసీ అధికారులు కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపిన అనంతరం బాధితుడు పాస్పోర్ట్ కంపెనీ నిర్వాహకులు తిరిగి ఇవ్వడంతో బాలసాని తిరిగి భారత్కు చేరుకున్నాడు. తనని స్వదేశానికి తీసుకొచ్చినందుకు కృషి చేసిన కేటీఆర్, సామాజిక సేవా కార్యకర్త షేక్ అహ్మద్లకు బాధితుడు కృతజ్ఞతలు తెలిపారు. నమస్తే అన్నలు. మాది మొన్నోసారి నేను పెట్టిన అన్న మొన్న 5 రోజుల కింద 6 రోజుల కింద తెలుగు అసోసియేషన్ పెట్టిన. నేను నెల కింద వచ్చిన అన్న కంపెనీ అని తోలిచ్చిండు, సప్లై కంపెనీ తోలిచ్చిండు. ఏదో మనం అనవసరంగా వచ్చిన అంటే ఏదో చేసుకున్నామని వచ్చినా కానీ ఆరోగ్యం బాగాలేదన్న. ఆరోగ్యం బాగాలేదు. సార్ కూడా అందరం కలిసిన, పెద్ద పెద్దలు కూడా కలిసిన. ఫస్ట్ ఏమో 15 రోజులకి 20 రోజుల కింద 650 రియాలు అడిగిండు. ఇప్పుడు 300 రియాలు కట్టమంటున్నా అన్న. ఇవాళ నా దగ్గర తల్లితోడు చెప్తున్నా 40,000 ఉన్నాయి అన్న. ఇంటికాడ 200 రియాలు ఉన్నాయి అన్న. ఒక 100 రియాలు అయితే ఇంటికి పోతా అన్న. బాంచిన వాళ్ళని ఉంటే ఎక్కువ సాయం చేయండి అన్న. ఇంటికి వెళ్ళిపోతా, కాలు మొక్కుతా. మస్తు ఇబ్బంది అవుతుంది. తెలుగుని ముఖం చూసాను వాళ్ళని ఒక 2 ఏదన్న బాంచిన 300 రియాలు అడుగుతున్నా అన్న. అబ్బా ఎవరిని అడిగినా అని ఎవరు లేదు, ఇంటికాడ కూడా ఏం లేదు. చేసుకుంటే కైకిలన్న వచ్చిన పని చేసుకున్నా కానీ ఆరోగ్యం బాగాలేదు, ఏం లేదు. గడ్డైనా కూర్చున్నా, మనసులో పడతలేదు. పైసలు కట్టుకుంటున్నాను రేపు వరకు 40,000 తెప్పించుకున్నాను. ఇంటికి అని చెప్పి 200 రియాలు అవుతాయి. 60,000 టికెట్ తీసుకోమంటున్నా అన్న. మస్తు మందికి నేను సంప్రదించిన అన్న. లేదు ఎవరైనా చూసిపోయారు కానీ ఎవరు లేదు. 2 పిల్లలు అన్న. మాది రాజన్న సిరిసిల్ల తంగలపల్లి మండలం బసపురం. ఆల్రెడీ గ్రూప్లో కూడా పెట్టిన. గార్డెన్లో ఉంటున్నా అన్న. మనసులో పడతలేదు, ఏం చేయాలి. గౌరయ్య, మీ యొక్క సహాయంతో, మీ సహకారాలతో సురక్షితంగా, అలాగే కేటీఆర్ అన్న స్పందనకి హ్యాట్స్ ఆఫ్ అన్న. ఎందుకంటే అన్న ఎప్పుడు ఎక్కడున్నా మన సిరిసిల్ల వాళ్ళు వాసులు కానీ, నియోజకవర్గ ప్రజలు కానీ ఏ కష్టాల్లో ఉన్నా ముందుంటాడు. అలాగే బాలన్న కూడా చాలా థ్యాంక్ యూ అన్న. మీ ద్వారా సోషల్ మీడియాలో మెసేజ్ ద్వారా స్ప్రెడ్ అయ్యి ఈరోజు ఇతనికి వితిన్ 24 అవర్స్లో సహాయం చేయడం జరిగింది. మీకు ఇతనికి చేసిన సహాయం మరవలేదు. ఎందుకంటే ఈ గల్ఫ్లో ఎడారి బతుకుల్లో ఎవరు ఉండరు. అలాంటిది మీరు ముందుకొచ్చి రామన్న ఆర్థిక సాయం చేసినందుకు మీకు ధన్యవాదాలు అన్న. అన్నీ ముగించుకొని అన్నీ మాట్లాడేసి సురక్షితంగా ఇతన్ని ఈరోజు నైట్ 10 గంటలకి ఇండియాకి పంపడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఎయిర్పోర్ట్లో ఉన్నామన్నా మేము. అతను ఇప్పుడు డిపార్చర్ టైం అయింది. థ్యాంక్ యూ అన్న కేటీఆర్ అన్న. అసలు నేను వస్తాను కూడా, అసలు మొత్తానికి నేను ఇండియాకి వస్తాను కూడా. అనివార్య కారణాల వల్ల కంపెనీ కాదు సెటిల్ అయ్యి అసలు నేను ఇండియా కూడా అసలు వచ్చే సిచ్యువేషన్ కూడా లేదు. దానికి నేను మీకు థ్యాంక్స్. వాళ్ళు ఇంకొకటి మన కేటీఆర్ బాలకు అక్కడ సహకరించినందుకు, అక్కడ నాకు సహకరించిన షేక్ అహ్మద్కు, ఇక్కడ రామచంద్రపల్లి పొట్టు శ్రీగారికి, కట్టల శ్రీకాంత్ గారికి అందరికీ